హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎస్ఎస్ వ్లాగ్స్. అందరికీ ఎన్ఎస్ఎస్ వ్లాగ్ తరఫు నుంచి మా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం అయితే మనతో ఈరోజు అయితే ఇంకొక యూట్యూబర్ అన్న అయితే రాబోతుండు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వన్స్ అగైన్ అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఒక పొద్దు జాగ్రత్త పాటించండి, వాటర్ తాగితే తాగండి అని. లేట్ చేయకుండా అయితే మనమైతే అన్నాలు ఇంటికి పోయి అన్నం దొరుకుని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం. చలో ఇప్పటికైతే ఇది ఇంట్రో. ఇప్పుడైతే మనం బాబా కోటేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే ఉన్నాం. మన గోపి నాయుడు అయితే ఉంది పక్కన. ఓకే ఓకే ఈరోజు శివరాత్రి అనుకుంటా. ఇక మొత్తం పార్కింగ్ అయితే నిండిపోయింది, బండి పెట్టడానికి కూడా జాగ లేకుండా మాకు. ఇదైతే గుడి దగ్గర లైన్. ఇగో ఎంత క్యూ ఉంది ఈరోజు శివరాత్రి అని. ఒక్కొక్కరిని చెక్ చేసి మరీ పంపిస్తుండ్రు. ఆ చెక్కింగ్ స్పాట్ నుంచి ముందడి ఎంట్రన్స్ దగ్గర రానికే మాకైతే గంట టైం పట్టింది. నేను ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వస్తున్నా. ఇక్కడ చాలా మంది ఆర్మీ వాళ్ళు కనిపిస్తుంది కదా, మొత్తం ఆర్మీ వాళ్ళ కంట్రోల్ అయితే ఉంది టెంపుల్ మొత్తం. కొన్ని ప్లేసెస్లలో అయితే నాకైతే వీడియో కూడా తీయని లేరు, కానీ నేనే అట్లా ఆడ కొన్ని ప్లేసెస్లో నేనే కవర్ చేసిన. ఫోన్ అసలు తీస్తే ఫోన్లో కూడా పెట్టేసి అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండ్రు. అయితే బాబా కోటేశ్వర టెంపుల్ స్టోర్ ఇది. ఎక్కడ చూసినా మొత్తం ఆర్మీ వాళ్ళ అండర్ కంట్రోల్లో అయితే ఉంది టెంపుల్. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, మొత్తం టెంపుల్ మొత్తంలో నాకు తెలిసి అయితే ఒక 300-400 మెంబర్స్ ఆర్మీ పీపుల్స్ అయితే ఉండుంటారు. ఆర్మీ వాళ్ళు అయితే వేరే వాళ్ళు. ఇందాకైతే చిన్న పోరానికి దెబ్బ ఆగితే దగ్గరుండి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చిండు. క్లిప్ ప్లే చేసి ఇప్పుడైతే అందుకని అనుకుంటా ఆర్మీ వాళ్ళకి అందరు లైక్ చేస్తారు, ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఒకళ్ళైతే చిన్న ఒకళ్ళని పెద్దగా భావించరు. ఇక లేట్ చేయకుండా అయితే మనం పైనకైతే వెళ్ళిపోదాం. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, ఇక్కడ నుంచి అంత దూరం ఉంది. మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. మేము మెట్లో నుంచి పైనకి వెళ్తే వెళ్ళిపోయినట్టే. మేము ఈ వీడియో ఇష్టప్పుడు పైన ఇన్సిడెంట్ అయితే అయింది. ఒక అక్క అయితే కళ్ళు దగ్గర పడుతుంది. ఆర్మీ వాళ్ళందరూ వచ్చి ట్రీట్మెంట్కి అయితే అంటే వాటర్ అట్లా దీనికి అయితే తీసుకెళ్తుండ్రు క్యాంప్కి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫాస్టింగ్ చేసేటప్పుడు అయితే, హెల్త్ మెయింటైన్ చేయండి. నేను టెంపుల్ పైనకి వెళ్ళినప్పుడు అయితే నాకు ఇది కనిపించింది, ఏందో నాకు కూడా అర్థం కాలేదు. మీకు ఏమన్నా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. దీనికైతే ఒక వైర్ అయితే అటాచ్మెంట్ ఉందా ఆ స్తంభంకి, మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదేందో నాకు కూడా తెలియదు. ఇక ఫైనల్గా అయితే పైనకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి అయితే వీడియో ఒకటే ప్లే చేస్తాను, నేను ఏం మాట్లాడిగా ఇప్పటి నుంచి. ఎవరైతే కొత్త చూస్తున్నా వాళ్ళు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. टाटवीकलज्ज्वल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिका डमड्डमड्डमड्डमड्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनूतु न शिव शिव. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో బయటికి అయితే వచ్చాము. ఇక అన్న వెనకాల కనిపిస్తుంది కదా, ఇక అన్న అయితే వీడియో తీసుకుంటుండు. ఇక నేను కూడా వీడియో తీసుకున్నాను. ఇక ఈరోజు అయితే ఒక్క పొద్దుగా నీళ్ళు కూడా రాలే ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే. పైనకైతే ఇగో వెనకాల శివుడు కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం గంటలు ఉంటాయి కదా, గంటలతోనైతే శివుని అయితే వేసిండ్రు. నేను ఫస్ట్ టైం గుడికి వస్తాను కాబట్టి నార్మల్గా అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే మన ఆర్మీ వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండరు. అక్కడ కనిపిస్తుంది కదా నాట్ అలౌడ్, మా దగ్గర కూడా పంపించట్లేరు. చాలా స్ట్రిక్ట్ ఉంది. గుడి మొత్తం చాలా వరకు మొత్తం ఆర్మీ పర్సన్స్ అంటే ఆర్మీ వాళ్ళే ఉండరు. చాలా టైట్ అవుతుంది ఇక్కడ. అన్న కూడా బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసిండు. అన్న అయితే అక్కడ బ్లాగ్ చేస్తున్నా, నేనైతే ఇక్కడ తీస్తున్నా. బండలనే కాళ్ళు అయితే ఘోరంగా మండుతున్నాయి. లేట్ చేయకుండా ఇంటికైతే
ఇక్కడ ఒక రూమ్ ఉంది చూడు, ఇందులో లోపల అయితే శివుడు ఐస్తో ఉంటాడు అంటే పైపులు పెట్టి కూలింగ్ వల్ల ఐస్తో చేస్తా అంటే నాకైతే అన్న చెప్పిండు. ఇప్పుడు రష్ ఉంది కాబట్టి లోపలికి అయితే వెళ్ళనిస్తలేరు. నార్మల్గా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి వీడియో అయితే తీస్తే ఇప్పుడైతే లోపలికి ఎంటర్ లేదు. మేము వెళ్ళినప్పుడు కంటే ఇప్పుడైతే ఇంకా రష్ అయితే ఇంకా ఎక్కువైపోయినారు. దేవుని అయితే దర్శనం అయితే నీట్గా అయిపోయింది. అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే. ఎగ్జిట్ దగ్గర అయితే బూందీ అయితే ఇస్తుండ్రు. ఇగో ఇది టెంపుల్ నుంచి బయటకు అయితే వస్తున్నాం. ఇగో క్రౌడ్ ఉన్నానికైతే డబ్బులు అవుతుండ్రు. ఇప్పుడైతే మేమైతే దర్శనం అయితే వేసుకుని వస్తున్నాము. ప్రసాదం అయితే తీసుకున్నా. లోపలైతే చాలా రిస్ట్ మొత్తం ఆర్మీ వాళ్ళు అయితే వీడియో కూడా అసలు దిగట్లేదు. అట్లా వేసి మేమైతే వీడియో తీసుకొని వచ్చినాము. వీడియో తీసుకొని బయటకు వచ్చినాము. అసలు ఏడో కూడా చాయిస్ ఇవ్వలేదు. ఇట్లా ఇప్పుడు సెల్ఫీ మోడ్ ఎట్లా పెట్టుకుని అట్లా నొట్టి వీడియో ఇద్దామని అనుకున్నా, కానీ నార్మల్ ఏడో కూడా చాయిస్ అయితే ఇవ్వలేరు. ఇప్పుడైతే మేము పార్కింగ్ ఏరియాలో ఉన్నాం బండి తీసుకొని రిటర్న్ అవ్వడానికి. ఈ వీడియో మొత్తం చూడండి, చాలా మంచిగా వచ్చింది. కింద సబ్స్క్రైబ్ బటన్ వల్ల కొత్త చూస్తే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అందరికీ వన్స్ అగైన్ మన ఛానల్ తరపు నుంచి హ్యాపీ మహాశివరాత్రి. మళ్ళా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే నా బండిని ఎంకోవాలి. నా బండి నాకు దొరకట్లేదు. నా బండికి జీపీఎస్ ఉంది. జీపీఎస్ ఆన్ చేసి ఎంకొని ఇక మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. చలో.